దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఒక అంశం గురించి కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ప్రేమ. ముందుగా ఒక మాట మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనం జాగ్రత్తగా ఈ యొక్క మాటను మనం గ్రహిస్తే, ఆలోచిస్తే, లోకము అంటే ఏమిటి అని మనం గమనిస్తే అండి, కింద వచనాలు చదువుకుంటూ వెళ్తే లోకము అనగా భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులే అని మనకు అర్థమవుతుంది అనమాట. మనకి సమాజంలో కూడా అంటూ ఉంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని. దేశం అన్న మనుషులే, లోకం అన్న మనుషులే. ఇక్కడ దేవుడు లోకమును, ఈ యొక్క వచనాల్లో మనకి ఏమర్థం అవుతుందంటే లోకం అంటే మనుషులు అని మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నారు. అంటే దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమించారంట. దేవుడు మనిషిని ప్రేమించారా? ఏమండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తే ఏం చేస్తారు? మనం సహజంగా మన సమాజంలో చూసుకుంటే ఎవరైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అవునా కదా? ప్రేమించే వ్యక్తి ఎదుటి వారికి ఖచ్చితంగా ఏవైనా సరే వాళ్ళ కోసం చాలా ఎక్కువగా చేయాలని చెప్పేసి అని ఆశపడుతూ ఉంటారు. ఒక తల్లి ఉందండి, తన బిడ్డని తల్లి ఎంతగానో ప్రేమిస్తుంది. ప్రేమిస్తున్నటువంటి తల్లి ఏం చేస్తుందంటే బిడ్డ అడక్క ముందే అన్నీ కూడా వంట అన్నీ చేసి పెడుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఎవరన్నా పుట్టగానే వాళ్ళకి ఏ డ్రెస్సులు కొనాలి, ఏమేమి తీసుకురావాలి, ఏమేం చేయాలని చెప్పేసి ఎంతగానో ఆలోచించి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసి పెడుతూ ఇస్తూ ఉంటూ ఉంటారన్నమాట. ఏమంటే సమాజం ఏం చెబుతుందంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పి దేవుణ్ణి చివరిలో పెట్టారు. అది చాలా తప్పు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే తల్లి చాలా గొప్పది, తర్వాత తండ్రి గొప్పవాడు, తర్వాత గురువు గొప్పవాడు, ఆ తర్వాత దేవుడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే అండి, ఆ యొక్క ఆర్డర్ అనేది తప్పు అన్నమాట. ఇంతకీ ఏంటయ్యా సరైన ఆర్డర్ అంటే దేవుడు, తండ్రి, తల్లి, గురువు అని చెప్పాలి. ఎందుకంటే తల్లి కన్నా తండ్రి కన్నా ఎవరండి ఎక్కువ? దేవుడు అండి. ఎందుకంటే వీళ్ళకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు అన్నమాట దేవుడు. ఒకసారి మనం జాగ్రత్తగా దేవుని యొక్క ప్రేమ ఏంటి అని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది, నిజంగా ఎంత గొప్పవాడా, దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడా అని అర్థమవుతుంది అనమాట. దేవుడు అంట లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంతో అంటే ఎంతకి దేవుడు మనల్ని అనగా మనుషుల్ని ప్రేమించి ఏం చేశాడు అని మనం చూస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశంలోని విశాలపరచను, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. చాలండి. ఏమంటే మనం ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో. అందరికన్నా ఎక్కువగా దేవుడే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెబుతున్నారు దేవుడు అంటే నరులను పుట్టించిన వాడు నేనే అంటున్నాడు. ఇప్పుడు మనము తల్లి గొప్పది, తండ్రి గొప్పది అంటున్నాం కదా. నిన్ను పుట్టించింది దేవుడే, మీ తల్లిని పుట్టించింది దేవుడే, తల్లిదండ్రులను పుట్టిస్తుంది దేవుడే, వాళ్ళకన్నా ముందు వన్న అందం కూడా పుట్టిస్తుంది ఎవరండి? దేవుడే. అంటే మనల్ని సృజించిన వాడు, మన తల్లిదండ్రులను కానీ మన పితరులను కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కానీ సృజించిన వారు ఎవరండి? దేవుడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఏం చేశారంట? ఈ భూమిని చేశారంట. ఏమండి, భూమి పండించినటువంటి పంటని, ఆ భూమి ఏమైతే పంటని పండిస్తుందో ఆ పంటని ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని వండి అన్నం వండి పెడుతుంది మనకు తల్లి. ఏమండి, భూమి పండించేటువంటి పంటని వండి పెట్టే తల్లి గొప్పదా, అసలు భూమినే చేసిన దేవుడు గొప్పడా చెప్పండి? ఏమండి, ప్రకృతిలో ఏదో ఒక చెట్టును కానీ లేదా జంతువులు కానీ లేదంటే భూమి పంట పండించి కానీ ఏదో ఒక వ్యాపారం చేసి తండ్రి అనేవాడు ఏం చేస్తారంటే ఒక వ్యాపారం చేసి ఒక పని చేసి ఏం చేస్తారంటే కష్టపడి ఆ డబ్బులతోటి పిల్లల్ని లేదా భార్యని కుటుంబ వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు అనమాట.
మా నాన్న ఎంతో కష్టపడుతున్నాను అనుకుంటూ ఉంటాం. ఈ సృష్టిలో కనిపించేటువంటి వాటిని ఉపయోగించుకొని పనిచేసే తండ్రి గొప్పవాడా? ఈ తండ్రి పని చేయుట కొరకు సృష్టిని ముందుగానే సృష్టించి తండ్రి చేతికిచ్చిన దేవుడు గొప్పవాడా చెప్పండి? ఏవండి, దేవుడు అంటే ఎవరో తెలియాలి అంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలియాలంటే, మనం ఏదో చేయాల్సిన అవసరం లేదండి. మన చుట్టూ ఉన్న వాటిని, పైన ఉన్న వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలు. మన కాళ్ళ కింద ఏముంది? భూమి ఉంది. భూమిని కలిగించింది ఎవరు? అసలు భూమే లేకపోతే ఏముంది చెప్పండి? ఏమండి, భూమిని తల్లి కలిగించిందా? తండ్రి కలిగించాడా? లేదా గురువు కలిగించాడా? వీళ్ళెవరు కాదు కదా. మరి భూమిని కలిగించింది దేవుడు. అప్పుడు మరి ముందు పట్టాల్సింది ఎవరని చెప్పండి? దేవుణ్ణే కదా. మరి తల్లిని ముందు, తండ్రిని తర్వాత, గురువుని తర్వాత పెట్టిన వాళ్ళ యొక్క ఆ స్టేట్మెంట్ రైటా రాంగా చెప్పండి? రాంగ్ అండి. భూమి లేకపోతే నా పిల్లలు జీవించలేరని చెప్పి భూమిని చేశాడు. ఒక విషయం చెప్పనా అండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు పుట్టే ముందే వాళ్ళకి ఏమేం కావాలని చెప్పి ముందుగానే మొత్తం అన్నీ కొనుక్కొని పెడతారు కదా. అలాగే అసలు మనం ఈ భూమి మీద మన పుట్టుక, మన జన్మని జరగక ముందే మనకేమేం కావాలో మొత్తం దేవుడు సృష్టిని సృజించిన తర్వాతే మనల్ని చేశాడు. మనం తెలుసు కదా, ఆదికాండం 1వ అధ్యాయం మనం జాగ్రత్త చదువుకుంటే 6 దినాల సృష్టి మనకు అర్థమవుతుంది. అంటే మనిషిని ముందు దేవుడు చేశాడా, లేదా సృష్టిని ముందు దేవుడు చేశాడా అంటే సృష్టి మొత్తాన్ని కలిగించే దేవుడు చేశాడు. ఏమంటే జాగ్రత్తగా గమనించండి, ఈ భూమిని దేవుడు కలిగించాడు ఎందుకోసం? మన కోసం, మనం జీవించాలని, మనం ఇల్లు కట్టుకోవాలని, మనం ఉండాలని, మనం విస్తరించాలని దేవుడు చేశాడు. ఈ పంట మనం తినాలని దేవుడు చేశాడు. తర్వాత ఈ భూమి, మన భూమిని గమనిస్తే భూమి మొత్తం 4 పార్ట్లు అనుకుంటే, 4 పార్ట్లు అంటే ఆ యొక్క విశ్వం అంతా 4 పార్ట్లుగా చూసుకుంటే, ఆ యొక్క ఒక పార్ట్ ఏంటి? నేల ఉంటుంది. భూమి ఒక పార్ట్ నేల ఉంటుంది. మిగిలినటువంటి 3 పార్ట్స్ ఏముంటాయండి? వాటర్ ఉంటాయి. దేవుడు ఎందుకు వాటర్ని కలిగించాడు? దేవుడు ఎందుకు వాటర్ కలిగించాడు అంటే ఆ వాటర్ కూడా మన కోసమే. ఇంకా చెప్పాలంటే ఈ భూమి తిరిగే స్పీడ్కి ఆ యొక్క వేడిని కంట్రోల్ చేసేది వాటరే. కాబట్టి ఆ వాటర్ కావాలని అంతా వాటర్ని ఒక పార్ట్ ఏమో నేల నుంచాడు మనం జీవించడం కోసం, మిగిలిన 3 పార్ట్స్ కూడా దేవుడు మన కోసం అని వాటర్ ఉంచాడు. అంత వాటర్ లేకపోతే, అంత సముద్రాలు లేకపోతే ఈ భూమి ఎప్పుడో వేడెక్కిపోయేది. ఎప్పుడో వేడెక్కిపోయి అసలు మనం జీవించడానికి కూడా మనకి అవకాశం ఉండేది కాదనమాట. పైనుంచి వస్తున్న వేడికే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇక ఈ భూమి కూడా వేడెక్కింది అనుకోండి, ఇంకెలా ఉంటుంది చెప్పి మన పరిస్థితి. అందుకని భూమిని కలిగించాడు మన కోసం, సముద్రాలు కలిగించాడు మన కోసం. చుట్టూ ఉన్న చెట్లు చూడండి. ఏమంటే ఏ చెట్టుకి, ఒక మామిడిగా చెట్టు కాడికి వెళ్ళి మామిడికాయ తెంపుకుంటే మామిడికాయ చెట్టు ఏమన్నా నా కాయ తీస్తున్నావు అడిగిద్దా? అనదు. ఎందుకందు? ఆ మామిడి చెట్టు అనే ఆ విత్తనం అనేది మొక్కగా మొలవాలి, ఆ చెట్టుగా ఎదగాలి, ఆ చెట్టు ఫలాలు ఇవ్వాలి, ఆ ఫలాలు నువ్వు తినాలి. ఆ ఫలాలు తను తినడం కోసం కాదు, నీ డబ్బులతో నువ్వు తింటావు. కానీ తను పండించినటువంటి, తన నుంచి వచ్చినటువంటి ఫలాలని అది మనకిస్తుంది అనమాట. ఎందుకు ఇస్తుందంటే దేవుడు ఆ విధంగా సర్వ సమూహంకు ఆజ్ఞిచ్చాడంట. ఏమని? చెట్లు మీరు ఫలించాలి, ఫలించి మీ యొక్క ఫలాలు ఎవరికి ఇవ్వాలి? నా పిల్లలకి ఇవ్వాలి అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడండి? జంతువులు ఉన్నాయి అనుకోండి, కోడి ఉంది. కోడి ఎవరి కోసం జీవిస్తుంది చెప్పండి? మన కోసం అండి, మనం తినడం కోసం. చూడండి, గమనించండి, ఎన్ని వేల సంవత్సరాలైంది మనం ఇక భూమి మీద మనుషులు పుట్టి మొదటి అంటే ఆదాము గారు పుట్టి ఇప్పటికి సుమారు 6,000 సంవత్సరాల దాకా అవుతుంది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కోళ్ళు చనిపోయినాయి చెప్పండి? ఇంకా కోళ్ళు ఏమన్నా? కోళ్ళు లేవు. ఇక్కడ కోళ్ళకు కొరత ఏర్పడిందని అక్కడ మనం బోర్డు చూసామా? మేకలకు కొరత ఉందని బోర్డు చూసామా? కోళ్ళు స్టాకులు లేవు అన్నారా? లేదా ఏ జంతువు అయినా సరే స్టాకులు లేదన్నారా? ప్రతి జంతువు కూడా మన కోసమే. కోడి నీ కోసమే, మేక నీ కోసమే. మలేషియాలో అంట మనం కోళ్ళు మేకలా తింటాం, వాళ్ళు కుక్కలను తింటారంట. అలాగా చైనాలో అంట పాములు తింటారంట. అక్కడ వాళ్ళు ఏమి మాకు పాములు దొరకాలని వాళ్ళేం చెప్పలేదు. అలాగే మలేషియాలో వాళ్ళే మాకు కుక్కలు తెలియవని వాళ్ళేం చెప్పలేదు. అనగా 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉంటే, పురుగులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, చీడ కానీ, ఏమన్నా సరే ఇవన్నీ కూడా ఉంటే అందులో ఒక రకం మనిషి అనమాట. మిగిలినటువంటి 84 లక్షల జీవరాశులు మిగిలినవన్నీ కూడా జీవరాశులే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే అవన్నీ మన కోసమే. ఏమండి, సూర్యుడు ఉన్నాడండి, రోజు ఉదయాన్నే వచ్చి మన నిద్ర లేపుతూ ఉంటారన్నమాట. ఆ సూర్యుడు ఎవరి కోసం చెప్పండి? సూర్యుడు యొక్క వెలుగు ఎవరి కోసం? సూర్యుని యొక్క వెలుగు మన కోసం. సూర్యుడు లేకపోతే అంత అంధకారం అయిపోతుంది, అసలు మన యొక్క జీవితం ముందుకు సాగదన్నమాట. మరి ఈ విధంగా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఈ విశ్వం అంతా కూడా ఎవరి కోసం అంటే మన కోసం. ఒకసారి గమనించండి, సృష్టి మొత్తాన్ని చేసి నడిపిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడా? దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? లేదా ఈ సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించుకొని మనకి ఇస్తున్నటువంటి తల్లి, తండ్రి వాళ్ళు గొప్పవారా?
చెప్పండి, ఎవరు గొప్పవారండి? దేవుడు గొప్పవాడండి. దేవుని ప్రేమతో పోలిస్తే ఏ ప్రేమ కూడా సరిపోదన్నమాట. సమాజంలో ఏమంటూ ఉంటారంటే, తల్లి ప్రేమ గొప్పది, విలువైనది, వెలకట్టలేనిది అంటారు. తల్లి ప్రేమే నువ్వు గొప్పదన్నావంటే ఇక దేవుని ప్రేమ ఇంకెంత గొప్ప చెప్పు. మరి ఎంత గొప్పటువంటి ఈ సృష్టి మొత్తాన్ని కలిగించింది ఎవరయ్యా అంటే దేవుడు. ఆయన కలిగించి ఎవరికి ఇచ్చారయ్యా అంటే మనకి ఇచ్చారు. ఎందుకు మనం ఎవరో తెలియాలంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఏమండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటి భూమి మీద పుట్టినటువంటి మనిషి ఆదాము గారు. ఆయన ఎవరి కుమారుడు అంట? దేవుని కుమారుడు. ఆయన నుంచి మనం అందరం వచ్చాం. మనమందరం కూడా ఎవరి కుమారులం? దేవుని కుమారులు మనమందరం కూడా. అంటే మనమందరం ఆయన కుమారులం అండి. ఏమన్నా ఒక తల్లి తండ్రి, బైబిల్లో చక్కని మాట ఉంటుంది అనమాట. మరి ఒక మాట, ఆ మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త క్షమించాలి 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఏమండి, మనం చూసుకుంటే భూమి మీద జీవించే మనుషులు తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలు ఏమైనా అడిగినప్పుడు, వాళ్ళు రొట్టె అడిగినప్పుడు వాళ్ళకి రాయివ్వరు కదండి. ఇప్పుడు రొట్టె అడిగారు అనుకోండి, అంతకన్నా ఇంకా మంచిది వాళ్ళని కోరుకుంటారు. పిల్లలు ఏమైతే అడుగుతారో అది ఖచ్చితంగా ఇవ్వాలని, ఇంకా స్తోమత ఉంటే ఇంకా ఎక్కువగా ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. అంతేగాని వాళ్ళు అడిగిన దానికన్నా ఇంకా తక్కువగా ఇవ్వాలని ఎవరు కోరుకోరు. మరి భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులు, ఈ తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచిస్తుంటే ఆయన ఎవరిని మనం చదువుకున్నామండి? దేవుడు మన తండ్రి అండి. ఆయన్ని మనం హృదయపూర్వకంగా, నిస్వార్థంగా, నిష్కపటంగా, చక్కగా మనం ఆయన కొరకు మనం జీవిస్తూ మనం అడిగినటువంటి ప్రతిదీ కూడా మనకి ఇచ్చే దేవుడు అనమాట. ఇంకా అడక్క ముందే మనకు సృష్టి మొత్తాన్ని కలిగించి ఇచ్చాడు దేవుడు. తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మీరు నా మాటల ప్రకారంగా జీవించండి, అప్పుడు మీరు అడక్క ముందే మీకేం కావాలో నేను మొత్తం ఇస్తానని చెప్పిన దేవుడు అనమాట. మరి ఇంతగా ప్రేమించాడు కదా ఆయన, మనల్ని ఇంతగా ప్రేమించాడు కదా. ఇంతగా ప్రేమించి ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు మనకు కలిగించి ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు కదా. మరి మనం ఏం చేయాలి? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు, మరి మనం ఆయన్ని ఏ విధంగా ప్రేమించాలి? మనం ఆయన్ని ఏ విధంగా ప్రేమించాలో, ఇంకా చెప్పాలంటే మనం ఆయన్ని ప్రేమిస్తే మనం ఏం చేయాలో దేవుడు ఒక మాట మనకు సెలవేస్తున్నాడు. ఆ మాట మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమండి, దేవుడు చేసిన పని అండి మనం. దేవుడు చేసిన పని మనం. ఏమండి, గర్భంలో ఆ బిడ్డకి ఏ విధంగా ఎముకలు ఎదుగుతున్నాయి, ఏ విధంగా ఈ విధంగా ఎటువంటి రూపం వస్తుంది అని ఎటువంటి శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు దాకా కనిపెట్టలేకపోయారు. అయితే ఈ విధంగా ఎందుకు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇంత నీట్గా చూడండి. ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు ఎక్కడే ఉంటాయా? కళ్ళు ఎక్కడ ఉంటాయా? లేదంటే ఇక్కడ చేతులు ఉన్న ప్లేస్లో కళ్ళు ఉన్న ప్లేస్ చేతులు ఉంటాయి? చెప్పండి, ఉండవు కదా. అందరికి ఈ విధంగా నీట్గా ఎవరు సెట్ చేస్తున్నారు? తల్లి చేయలేదు, తండ్రి చేయలేడు, డాక్టర్ కూడా చేయలేడు. ఏమైనా డాక్టర్ గారు మీరేనండి మా పిల్లలకి ఇలా రంగేసింది అని అంటే, అమ్మ నేను కాదమ్మా అంటాడు. లేదు, తల్లి అసలు పుట్టక ముందే తల్లికి తండ్రికి తెలియదు లోపల ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ అని. ఇక ఎవరో కూడా తెలియకుండా కూడా ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి అవయవాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటారని చెప్పండి అండి? ఏం చెప్పలేం కదా. అయితే మరి ఇదంతా కూడా నీట్గా ఈ యొక్క అవయవాలు మొత్తం కూడా చేస్తుంది ఎవరంట? దేవుడే చేస్తున్నాడు. మనమందరం ఆయన చేసిన పనండి.
పొట్టోళమైనా పొడుగోళమైనా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఇవన్నీ కూడా ఇటువంటి ముఖాలు ఇటువంటి ఎత్తులు ఈ విధంగా ఉండటం అనేది దేవుడికి ఇష్టం. ఆయన మనల్ని చేశాడు నీట్గా. ఎందుకు చేశాడు? నువ్వు భూమి మీదకి వెళ్ళి నువ్వేం చేయాలంటే సత్క్రియలు చెయ్యయ్యా అన్నాడు. సత్క్రియలు అంటే అర్థం ఏంటంటే వాక్య సంబంధమైన క్రియలు. అంటే వాక్యాన్ని చదివి వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు నువ్వు ప్రకటించాలి. అదే దేవుడు కోరుకుంటుంది. ఎంత సృష్టిని కలిగించారు, నీకు ఏమేం కావాలో నీకు అన్నీ కూడా సమస్తాన్ని ఆయన సమకూర్చి నీకు ఇచ్చారు. భూమి మీదకి నువ్వు వచ్చినా ఒకవేళ నువ్వు తప్పు చేసినా ఆయన మళ్ళా ప్రేమతో క్షమించి ఇంకా నిన్ను మన్నిస్తూ ఇంకా నిన్ను భూమి మీద నీ యొక్క జీవితాన్ని కొనసాగించేలాగా చేస్తూ నిన్ను కాపాడుతున్నా అంటే కారణం ఏంటి అంటే నువ్వు చేయాల్సినటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి. అవి నేను సిద్ధపరిచి ఉంచాను, అందుకోసం భూమి మీద రప్పించాను. అవి నువ్వు చెయ్యి. అవి చేయాలంటే ముందు నువ్వు వాక్యాన్ని బాగా చదవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్య ప్రకారంగా జీవిస్తూ మరొకరు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉండేలాగా చేయాలని దేవుడు మన నుంచి కోరుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి సృష్టి మొత్తాన్ని చేశాడు. ఇంకా మనం ఆయన యొక్క వాక్య ప్రకారంగా ఉంటూ అడిగితే ఇచ్చేందుకు ఆయన రెడీగా ఉన్నారు. అలాంటప్పుడు మనం ఆయన్ని ఏ విధంగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు అంటే ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు ప్రకటించమని చెబుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ఉంటూ దేవుని యొక్క కృపను పొందుకోవాలని నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు గరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ప్రభువా మీ యొక్క ఔన్నత్యాన్ని తండ్రి మీరు ప్రభువా మా కొరకు నాయన కష్టపడి ఈ సృష్టిని ఏ విధంగా చేశారో, ఎందుకొరకు కలిగించారో, మా నుంచి మీరేం కోరుకుంటున్నారో మేము తెలుసుకున్నాం తండ్రి. విన్న మాటల ప్రకారంగా మేము జీవిస్తూ మీ యొక్క చిత్తాన్ని ప్రభువా భూమి మీద జరిగించి మేము మరణించి మీరున్నటువంటి లోకానికి మేము చేరువారంగా ఉంటే కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.